ఫస్ట్ అండి, ఇక్కడ ఈ వేదిక మీదకి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక వందనాలండి. మాకైతే మారుమూల గ్రామం. అసలు ఇక్కడ ఒక డిడి అని ఇది కాలేజీ ఉంటుందని ఏం తెలియదండి. నా భర్తకు కానీ నాకు కానీ చదువు లేదండి. పిల్లలిద్దరిని చదివించామండి. కానీ ఇంటర్ సబ్జెక్టులు 2 ఆయన పెద్ద పాపకి పెళ్లి చేయమన్నారు. పెళ్లి చేయను. నేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 2 పిల్లలకి అన్నాను. మా పిల్లలకి అలాంటి కష్టాలు ఉండకూడదని చెప్పి నేను ఎవరిని అడిగినా కూడా ఏ సాయం చేయలే. కానీ సచివాలయంలో అనౌన్స్ చేస్తే ఇక్కడికి వచ్చి చూశాను. అమ్మ, కష్టమైన నిష్ఠూరమైన మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే నువ్వు ఉండాలి, చదువుకోవాలి. చదివేనమ్మా, ఎవరు ఏ సాయం చేయరు, చదువుకుంటే అదే నీకు అన్ని అండగా ఉంటాయి అని మా అమ్మాయి ధైర్యం చేసి చెప్పాను. కానీ మా అమ్మాయికి కూడా పిరికిదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఎదుటోళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, చాలా ధైర్యం నేర్చుకుంది. నేను హైదరాబాద్ వెళ్తానమ్మా, నువ్వు నా గురించి దిగులు పడద్దు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను. పెళ్ళి అలాంటి ఆలోచనలు అందరి మాటలు నువ్వు నాకు పెళ్లి చేస్తానని నువ్వు అనొద్దు. నాకు ఆరోగ్యం బాగాట్లేదండి, చదివించే స్తోమత కూడా లేదు. ఇంకో పాప ఉందండి, ఆ పాప కూడా ఇంటర్ చదువుతుంది, మంచి మార్కులతో పాస్ అయిందండి. మా పాపకి ఉద్యోగ అవకాశం ఇచ్చి ఉద్యోగం ఇప్పించినందుకు నా జీవితాంతం నేను రుణపడి ఉంటానండి. ఎంతకు వందన. ఫస్ట్ అండి, ఇక్కడ ఈ వేదిక మీదకి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక వందనాలండి. మాకైతే మారుమూల గ్రామం. అసలు ఇక్కడ ఒక డిడి అని ఇది కాలేజీ ఉంటుందని ఏం తెలియదండి. నా భర్తకు కానీ నాకు కానీ చదువు లేదండి. పిల్లలిద్దరిని చదివించామండి. కానీ ఇంటర్ సబ్జెక్టులు 2 ఆయన పెద్ద పాపకి పెళ్లి చేయమన్నారు. పెళ్లి చేయను. నేను చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని 2 పిల్లలకి అన్నాను. మా పిల్లలకి అలాంటి కష్టాలు ఉండకూడదని చెప్పి నేను ఎవరిని అడిగినా కూడా ఏ సాయం చేయలే. కానీ సచివాలయంలో అనౌన్స్ చేస్తే ఇక్కడికి వచ్చి చూశాను. అమ్మ, కష్టమైన నిష్ఠూరమైన మీ కాళ్ళ మీద మీరు నిలబడాలంటే నువ్వు ఉండాలి, చదువుకోవాలి. చదివేనమ్మా, ఎవరు ఏ సాయం చేయరు, చదువుకుంటే అదే నీకు అన్ని అండగా ఉంటాయి అని మా అమ్మాయి ధైర్యం చేసి చెప్పాను. కానీ మా అమ్మాయికి కూడా పిరికిదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఎదుటోళ్ళకి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి, చాలా ధైర్యం నేర్చుకుంది. నేను హైదరాబాద్ వెళ్తానమ్మా, నువ్వు నా గురించి దిగులు పడద్దు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను. పెళ్ళి అలాంటి ఆలోచనలు అందరి మాటలు నువ్వు నాకు పెళ్లి చేస్తానని నువ్వు అనొద్దు. నాకు ఆరోగ్యం బాగాట్లేదండి, చదివించే స్తోమత కూడా లేదు. ఇంకో పాప ఉందండి, ఆ పాప కూడా ఇంటర్ చదువుతుంది, మంచి మార్కులతో పాస్ అయిందండి. మా పాపకి ఉద్యోగ అవకాశం ఇచ్చి ఉద్యోగం ఇప్పించినందుకు నా జీవితాంతం నేను రుణపడి ఉంటానండి. ఎంతకు వందనాలు.